శ్రీమాత్రే నమః. ఆత్మబంధువులారా, బాధలు సద్గురు బోధలు. బాధలు పరీక్షలు కాదు, మనలో సహనాన్ని పెంచి సత్యానికి చేరవేసే వారధులు. ఎన్నో కష్టాల మీద కష్టాలు అనుభవిస్తున్న ఒక గురువుగారిని తన శిష్యుడు గమనిస్తూ, గురువుగారు అనుభవిస్తున్న కష్టాలను చూసి బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు అగ్ని ప్రమాదంలో గురువుగారి ఆశ్రమం అంతా ఏమీ మిగలకుండా అంతా కాలి బూడిదైపోతుంది. అప్పుడు శిష్యుడికి ఒక సందేహం వచ్చి గురువుగారిని ఇలా ప్రశ్నిస్తాడు. గురువుగారు, మీరు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, ఇది నేను చూస్తున్నాను. మీలాగే ఎందరో గురువులకు వారు కూడా ఎన్నో కష్టాలు అనుభవించారు. సోక్రటీస్, కబీరు, బుద్ధుడు, ఓషో, రాముడు, కృష్ణుడు, సత్య హరిశ్చంద్రుడు, ఇలా ఇంకా ఎందరో మహానుభావులు అందరూ కూడా ఎన్నో కష్టాలను చవిచూశారు. అయితే నాకు వచ్చిన సందేహం ఏమిటంటే, మీలాంటి గురువులందరూ కూడా ధర్మంలో ఉండండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని అంటూ ఉంటారు. మరి ఈ గురువులందరూ కూడా ధర్మంగానే ఉన్నారు కదా, మరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలు అనుభవించారు అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్న విన్న గురువుగారు శిష్యుడికి ఇలా సమాధానం ఇస్తారు. నాయనా, నువ్వు గురువులందరూ ఎన్నో కష్టాలు అనుభవించారు అని అనుకుంటున్నావు, కానీ వాటిని అనుభవించిన గురువులు మాత్రం వాటిని పరీక్షలుగానే భావించారు. భౌతిక సుఖం కోసం ఆరాటపడేవారు సహనంతో ఉండలేరు. ఎవరైతే సహనంతో ఉండరో వారు ఎప్పుడూ సత్యాన్ని చూడలేరు, చేరుకోలేరు కూడా. మనలో సహనాన్ని పెంచేవి జీవిత పరీక్షలు మాత్రమే. మనం ఎన్ని పరీక్షలైతే ఎదుర్కొంటామో మనలో అంత సహనం పెరుగుతుంది. మనం ఎంత సహనాన్ని పెంచుకుంటామో అప్పుడు మనం అంత సత్యాన్ని చూడగలుగుతాము, చేరుకోగలుగుతాము. అందుకే గురువులలో సహనాన్ని పెంచడం కోసమే ప్రకృతి గురువులకు పరీక్షలు ఇచ్చి వారిలో ఎంతో సహనాన్ని పెంచి వారికి సత్యాన్ని చూపి వారిని మహానుభావులను చేసింది, మహాత్ములను చేస్తుంది. కాబట్టి మనకు వచ్చే బాధలను పరీక్షలు అని అనుకోకండి, అవి మనలో సత్యాన్ని పెంచి సత్యానికి చేరవేసే వారధులు అనుకోండి. బాధై సౌఖ్యమని భావన రానివోయి, ఆ ఎరుకే నిత్య ఆనందమోయ్ బ్రహ్మానందమై. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.